అండి మా అబ్బాయి విషయంలో మీరేమీ సందేహించక్కర్లా. అందగాడి కంటే అందగాడు, అందగాళ్ళలో అందగాడు, మన్మధుడండి. అయ్యా ఇంకేమన్నా అనుమానం ప్రణీతి ఉంది. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు. కానీ కావాలి మల్లయ్య మడుగు అలంకార ప్రియుడు, మరి అభిషేక ప్రియుడు. అందగాడు అంటారు ఇంత గట్టిగా తప్పట్టు కొట్టండి అమ్మా. అలంకారం చేసేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన వెంటనే అది విస్మరించింది. ఆయన అందం ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి ఆ స్వామి సౌందర్యం చూస్తుంటే అర్థం కావట్లేదు. ఆ స్వామి మీరు ప్రత్యేకంగా అడిగారే, మా స్వామి ఎంత అందగాడో మన్మధుడు అనేటువంటి విషయం స్పష్టంగా స్వామి యొక్క అలంకారం చూడండి. మా శివుడు విష్ణువు ఒకరు వేరుగారు ఇందా చెప్పుకున్నాము. మన మల్లయ్య స్వామి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కూడా. కాబట్టి మా అబ్బాయి అలంకారాన్ని గురించి సౌందర్యాన్ని గురించి మీరేమీ ఆలోచించక్కర్లేదండి. మీ స్వామి వైభోగం నాకు ఒక విషయంలో నచ్చింది. మరి కొన్ని సంశయాలంగా ఉన్నాయి. మరి మాతావిత్తం పితాశ్రుతం. మరి మా అమ్మాయికి ఏంటంటే మేనకాయమంతులు, మందర పర్వతము, హేమాదల పర్వతము, రత్నాదల పర్వతము, అబ్బో మరి తాత ముత్తాతలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పర్వతాలే, అందరూ పర్వతాలే. మరి రైల్లో బస్సు తగ్గించుకొని మీ స్వామి చెప్పుకుంటూ పోతే మరి ఆయనకు చూస్తే ధనం మూలం ఇదం జగదు. మరి ధనం ఉంటేనే కదండి ఈ రోజున అమ్మాయిని ఇచ్చేది. ఎవరైనా ధనం లేకుండా ఎవరైనా ఇస్తామండి? అబ్బాయి గుణవంతుడైనా కావచ్చు, మంచివాడైనా కావచ్చు, అందగాడే కావచ్చు, డబ్బు లేకుండా ఎవరైనా ఇస్తామా? మరి మా అమ్మాయి దగ్గర చూస్తే మరి ఉత్తరానుకోండి ఆ యొక్క సోముడు అనే పర్వతం కుబేరుడు మా అమ్మాయికి బాబాయ్ గారు. అయ్యో ఈ పర్వతాలు మా అమ్మాయికి ధనానికి లోటు లేదు. మరి మీ స్వామి దగ్గర చూస్తే ధనం లేదు. ధనం లేకుండా మా అమ్మాయిని ఏ విధంగా మరి పాలన చేస్తాడు, ఏ విధంగా పూజిస్తాడండి మా అమ్మాయిని? అయ్యా చాలా పెద్ద అనుమానం వ్యక్తం చేశారు. కానీ పెద్దలు మీకు తెలిసి ఉండాలి, ఐశ్వర్యం ఈశ్వరాదిక్షేత్ అంటారు. అంటే ఐశ్వర్యము ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత వస్తుంది. ఆయన్ని స్మరించిన వారికే ఐశ్వర్యం వస్తే ఆయన దగ్గర ఐశ్వర్యం లేకుండా ఎలా ఉంటుంది?